అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. భారతదేశం మొత్తం మీద కూడా అటు దైవత్వం ఇటు వీరత్వం రెండూ కలిపి వినిపించే నినాదం ఏదైనా ఉందంటే అది జై భవానీ వీర్ శివాజీ. నేడు భారతదేశ పౌరుషానికి నిలువెత్తు రూపం, సనాతన ధర్మ పరిరక్షకుగా నిలిచినటువంటి హిందూ దేశ సామ్రాట్ అయిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు ఒక వీడియో అయితే చేసేద్దాం. ఓకే, జనసేన పార్టీ నుంచి ఒక అప్డేట్ అనమాట. జనసేన ఉద్యమి ఇటీవల కాలంలో తాజాగా పవన్ కళ్యాణ్ గారు అయితే 2 కోట్ల రూపాయలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమానికి అయితే ఆయన డొనేట్ చేయడము, ఆ పార్టీలో ఆయన ఒక ప్రదాత అంటూ ఫస్ట్ మెంబర్షిప్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అయితే అసలు ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమము దాంట్లో నేను కూడా స్వతహాగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చూసినటువంటి కొన్ని పరిస్థితులను వివరించే ముందు జనసేన పార్టీలో కొన్ని విభాగాలను మనం ప్రత్యేకంగా చూస్తే శతఘ్ని టీం అని, ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క స్ఫూర్తితో వీర మహిళ విభాగం అని, అదేవిధంగా భగత్ సింగ్ని స్మరించుకుంటూ విద్యార్థి విభాగం అయితే కావచ్చు, ఇలా ప్రతి విభాగం కూడా ఒక ప్రత్యేకతని సంతరించుకుంటూ వాటి యొక్క పేర్లు అయితే వాటి యొక్క పనితీరు అయితే ఉంటాం మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా మరి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని పురస్కరించుకుని ఆ రోజునే జనసేన పార్టీ నుంచి ఈరోజు మళ్ళీ పిఠాపురం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారో ఆ నియోజకవర్గం నుంచి తొలి విడతగా జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారనమాట. అసలు జనసేన పార్టీలో ఈ సభ్యత్వ కార్యక్రమం 2021లో కేవలం 150 మందితో మొదలైనటువంటి ఈ కార్యక్రమం అంచెలంచెలుగా 90,000, ఆ తర్వాత 6 లక్షలు, తర్వాత సుమారు 13 లక్షల వరకు ఒక అంచెలంచెలుగా ఒక స్థాయిలో అయితే పెరుగుతూ వస్తుంది. మరి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి కార్యకర్త, అదేవిధంగా జనసేన పార్టీలో ఈ మెంబర్షిప్ ద్వారా ఎవరైతే పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటారో వాళ్ళని జనసేన పార్టీ కార్యకర్త అంటూ, అదేవిధంగా సభ్యత్వాన్ని చేసే వ్యక్తిని జనసేన పార్టీ క్రియా వాలంటీర్ అని చెప్పనే ఈ 2 పేర్లతోనే పిలుస్తూ వచ్చారు. కాకపోతే ఇక ఈ క్రియా వాలంటీర్ అనే పేరు కావచ్చు, కార్యకర్త అనే పేరు కావచ్చు, వీటికి స్వస్తి పలుకుతూ పవన్ కళ్యాణ్ గారు తాజాగా మనకు కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేంటంటే ఎవరైతే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నచ్చి పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటారో, పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకుంటారో అటువంటి వారిని ఇక మీదట ఉద్యమిగా పిలుస్తారు. ఎవరైతే జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నడుం కట్టి క్రియా వాలంటీర్గా ముందుకు వచ్చి ఈ సభ్యత్వాలు చేస్తారో వాళ్ళని సాధక్ అనే నేమ్తో పిలుస్తారు. ఇక అదేవిధంగా అటు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మేధోపరంగా కావచ్చు, వివిధ రూపాల్లో జనసేన పార్టీకి సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరిని కూడా ప్రదాతగా పిలుస్తారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టం చేశారనమాట. సో ఎప్పుడు 150 మందితో 2021లో మొదలైనటువంటి ఈ ప్రయాణం నేడు అంచెలంచెలుగా 13 లక్షల వరకు అయితే చేరింది. మరి ఈ సంవత్సరం అయితే అది అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఎక్కువ సభ్యత్వాలు జరగాలని చెప్పని, అదేవిధంగా ఉద్యములు, సాధకులు, ప్రదాతలు కూడా జనసేన బలోపేతానికి ఎక్కువ స్థాయిలో ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇక 2023 నేను స్వతహాగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి మెంబర్షిప్ టీంలో పనిచేసిన ఒక అనుభవం అయితే చెప్తాను. 2023 జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రశాసన్ నగర్. ఒక 50 మంది నాకు తెలిసి సొంతంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమీ ఆశించకుండా 3 నెలలు తమ విలువైన సమయాన్ని కూడా వదిలేసి, తమ యొక్క ఉద్యోగాలను సైతం కూడా పక్కన పెట్టేసి కేవలం మెంబర్షిప్లో ఒక వాలంటీర్గా పనిచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 50 మంది జనసేన పార్టీ కార్యకర్తలు కేవలం పవన్ కళ్యాణ్ గారిని, ఆ కేంద్ర కార్యాలయాన్ని దైవంగా, దేవాలయంగా భావిస్తూ 2023లో క్రియాశీలక సభ్యత్వంలో భాగస్వామ్యమయ్యారు. 3 నెలలు ప్రతిరోజు పొద్దున్న 9ంటికి మొదలు పెడితే నైట్ 11 వరకు కూడా టైం చూసుకోలేదు. ఎప్పుడు తిన్నాము, ఎప్పుడు పడుకున్నాము, ఎలా వచ్చాము, ఎలా వెళ్ళాము, ఏది కూడా వాళ్ళు ఇంత కూడా లెక్క చేయలేదు. కేవలం ఒకటే, మెంబర్షిప్ని ఎలా పెంచాలి. ప్రతిరోజు కూడా ఈవెన్ నేను కూడా అందరం కలిసి ప్రతిరోజు ప్రతి వ్యక్తి కూడా 175 నియోజకవర్గాల్లో ఉన్న క్రియాశీలక వాలంటీర్లు అందరికీ ఫోన్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విభిన్నమైనటువంటి సమాచారం సేకరించడం. అంటే ఒక మామిడికాయలు కొట్టువాడు, లేకపోతే ఒక టీ కొట్టువాడు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎలా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ చూపిస్తున్నారు, ఎలా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సభ్యత్వం కోసం తీసుకోవాలని తపన పడుతున్నారు, ఇలా ప్రతి విషయాన్ని కూడా సేకరించేవాళ్ళు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి నుంచి వాళ్ళందరి యొక్క పనితీరుకి నిదర్శనంగా ఆయన యొక్క ప్రశంసలు కూడా తీసుకున్నారనమాట. అయితే ఆ రోజు 2023లో పనిచేసిన టీం మాత్రమే కాదు, ఇలాగా జనసేన పార్టీ మెంబర్షిప్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా ఎంతోమంది వాలంటీర్లుగా ముందుకొచ్చి జనసేన పార్టీ కోసం తమ జీవితాలని, కుటుంబాలని, జీతాలను సైతం పక్కన పెట్టి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఉంటారు. ఒక్కడు మాత్రం బలంగా చెప్పగలను, ఎంత డబ్బున్న వాడైనా సరే, ఏ పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడైనా సరే 10 కోట్లు, 10 లక్షలు, 10,000 అప్పు ఇవ్వగలడు. కానీ యువత కోల్పోయినటువంటి 10 నిమిషాల విలువైన సమయాన్ని ఏ నాయకుడు, ఏ దైవం కూడా తీసుకొచ్చేవలేదు. సో అటువంటి కార్యకర్తల యొక్క కష్టంతో నడుస్తున్న జనసేన పార్టీ నిజంగా ఎంతో ధన్యమైంది. ఈరోజు మరి ఆ పార్టీ చేపట్టినటువంటి
మరో మహోన్నతమైన ఈ మెంబర్షిప్ కార్యక్రమం అనేది అంచెలంచెలుగా గతంలో ఉన్న స్థాయి కంటే అంతకు మించి ఎదగాలని చెప్పని కోరుకుంటూ జన సైనికుల యొక్క కష్టాన్ని, కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని సైతం అభినందిస్తూ వీలైనంత ఎక్కువ మంది జనసేన పార్టీ యొక్క భావజాలను అర్థం చేసుకునేలాగా ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తూ ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.